1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 దాటాయి. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం ఒక నూతన స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఢిల్లీలోని పార్లమెంట్ వేదికగా దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ కిందకు దిగుతుంటే ఎర్రకోటపై స్వతంత్ర భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. కానీ ఆ స్వతంత్ర సంబరాల వెనుక ఒక పెను విషాదం దాగి ఉంది. బ్రిటిష్ వారు వెళ్తూ వెళ్తూ ఈ ఉపఖండాన్ని అక్షరాల ముక్కలు చేసి వెళ్ళారు. మతం పేరుతో దేశం రెండుగా విడిపోయింది. పంజాబ్ బెంగాల్ సరిహద్దుల్లో మానవ చరిత్రలోని అత్యంత ఘోరమైన మత కల్లోలాలు చెలరేగాయి. కోట్లాది మంది ప్రజలు తమ ఇల్లు ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో శరణార్థులుగా మారారు. ఒకవైపు మతహింస, మరోవైపు తీవ్రమైన ఆహార కొరత, ద్రవ్యోల్బణం, శూన్యమైన ఖజానా. ఇలాంటి ఒక విచ్ఛిన్నమైన అల్లకల్లోలమైన స్థితిలో నవభారత రథాన్ని ముందుకు నడిపించే చారిత్రాత్మక బాధ్యత నెహ్రూపై పడింది. నేడు ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక సైనిక శక్తిగా ఎదుగుతున్న ఆధునిక భారతదేశానికి నాటి నెహ్రూ హయాం ఒక రాజమార్గం కాదు, అది అడుగడుగున సవాళ్లతో కూడిన సవారీ. ఢిల్లీలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు, స్వాతంత్ర సంబరాలు మిన్నంటుతున్నప్పుడు ఈ మహాసంగ్రామానికి మహోన్నత సూత్రధారి అయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మాత్రం అక్కడ లేరు. ఆయన కలకత్తాలోని ఒక సాదాసీదా ఇంట్లో ఉపవాసం ఉంటూ మత సామరస్యం కోసం ప్రార్థిస్తున్నారు. బెంగాల్లో చెలరేగిన హింసను ఆపి మానవత్వాన్ని బతికించేందుకు గాంధీజీ స్వయంగా అల్లర్ల బాట పట్టారు. సంబరాల కంటే ప్రజల ప్రాణాలు, శాంతి ముఖ్యమని నమ్మిన గురువు నీడ నెహ్రూ ఆలోచనలపై ఎల్లప్పుడూ ఉండేది. కానీ సవాళ్లు అంతటితో ఆగలేదు. విభజన తర్వాత దాదాపు 10 మిలియన్ల మంది శరణార్థులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి తరలివచ్చారు. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలు శరణార్థుల శిబిరాలుగా మారాయి. వారికి తక్షణమే నివాసం, వైద్యం అందించడం నెహ్రూ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద మానవీయ సంక్షోభం. దీనికి తోడు 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్యకు గురి కావడం దేశాన్ని నైతికంగా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో నెహ్రూ రేడియో ద్వారా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మన జీవితాల నుండి వెలుగు వెళ్ళిపోయింది, అంతటా చీకటి అలుముకుంది అని భావోద్వేగంతో పలికిన మాటలు దేశ ప్రజలను ఏకం చేశాయి. స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం కేవలం బ్రిటిష్ ప్రావిన్సులతో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా 562 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ వారు వీటికి భారతదేశంలో లేదా పాకిస్తాన్లో కలపవచ్చు, లేదంటే స్వతంత్రంగా ఉండవచ్చు అనే వెసులుబాటు ఇచ్చారు. ఇది భారతదేశాన్ని వందలాది చిన్న ముక్కలుగా మార్చే ప్రమాదాన్ని తెచ్చింది. ఈ క్లిష్టమైన సమయంలో నెహ్రూ తన క్యాబినెట్లో హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్కు, విపి మీనన్కు పూర్తి మద్దతు ఇచ్చారు. పటేల్ తన ఉక్కు సంకల్పంతో, వ్యూహాత్మక రాయబారాలతో మెజారిటీ సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. అయితే జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ సంస్థానాలు భారత్లో కలవడానికి నిరాకరించాయి. హైదరాబాద్లో రజాకార్ల అరాచకాలను అణిచివేయడానికి ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్య చేపట్టి దానిని భారత్లో విలీనం చేశారు. కానీ కాశ్మీర్ సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. 1947 అక్టోబర్లో పాకిస్తాన్ ప్రేరేపిత గిరిజనులు సైన్యం కాశ్మీర్పై దాడి చేసినప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ భారతదేశ సహాయాన్ని కోరారు. విలీన పత్రంపై సంతకం చేసిన తర్వాత నెహ్రూ భారత సైన్యాన్ని కాశ్మీర్కు పంపారు. భారత సైన్యం శత్రువులను తరిమి కొడుతున్న సమయంలో ఈ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్య సమితికి, యుఎన్కి తీసుకువెళ్లారు. ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ఆ తర్వాత కాశ్మీర్ అంశాన్ని ఒక అంతర్జాతీయ వివాదంగా మార్చింది. దీనిపై నేటికి రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశానికి కేవలం స్వాతంత్ర్యం వస్తే సరిపోదు, దానిని ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా మార్చాలని నెహ్రూ ఆకాంక్షించారు. అందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ పరిషత్కు ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. ప్రపంచంలోని అతిత రాజ్యాంగాన్ని రూపొందించి 1950 జనవరి 26న భారతదేశాన్ని ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాము. ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్
1951-52లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు. అక్షరాస్యత రేటు కేవలం 12% ఉన్న దేశంలో మెజారిటీ ప్రజలకు కనీసం చదవడం రాయడం రాని స్థితిలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం ఒక పిచ్చి నిర్ణయమని అంతర్జాతీయ మీడియా విమర్శించింది. కానీ నెహ్రూ భారత ప్రజల విజ్ఞతపై నమ్మకం ఉంచారు. లక్షలాది మంది ఓటర్ల కోసం ప్రత్యేక గుర్తులు, పెట్టెలను ఉపయోగించి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. నెహ్రూ పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య మూలాలు ఎంత బలంగా నాటుకున్నాయో ప్రపంచానికి నిరూపించింది. ఆర్థికంగా చితికిపోయిన దేశాన్ని నిలబెట్టడానికి నెహ్రూ సోషలిస్ట్ తరహా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానాన్ని ఎంచుకున్నారు. 1950లో ప్లానింగ్ కమిషన్ను ఏర్పాటు చేసి 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళికలను ప్రవేశపెట్టారు. 1951-56 మధ్యలోని మొదటి 5 ఏళ్ల ప్రణాళిక ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగం, నీటిపారుదల ప్రాజెక్టులను వృద్ధి చేయడం. ఈ ప్రణాళికలో భాగంగానే బక్రానంగల్, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్ మరియు దక్షిణ భారతదేశంలో నాగార్జున సాగర్ వంటి భారీ ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో నెహ్రూ వీటిని కేవలం ఆనకట్టలుగా చూడలేదు, ఇవి ఆధునిక భారతదేశ దేవాలయాలు అని పిలిచారు. 1956 నుండి 61 మధ్యలో రెండవ 5 ఏళ్ల ప్రణాళికలో ప్రఖ్యాత ఆర్థికవేత్త పిసి మహాలనోబిస్ నమూనా ఆధారంగా భారీ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనిచ్చారు. సోవియట్ రష్యా, జర్మనీ, బ్రిటన్ దేశాల సాంకేతికత సహకారంతో భిలాయ్, రూర్కేలా, దుర్గాపూర్లలో భారీ ఉక్కు కర్మాగారాలను నిర్మించారు. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, హిందుస్థాన్ షిప్యార్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ స్థాపన ద్వారా భారతదేశాన్ని పారిశ్రామికంగా స్వయం సమృద్ధం చేయడానికి పునాది వేశారు. నెహ్రూ కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా భారతదేశాన్ని ఆధునీకరించాలని భావించారు. సాంప్రదాయ సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి, ముఖ్యంగా మహిళలకు చట్టపరమైన హక్కులు కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి హిందూ కోడ్ బిల్లులను తీసుకురావడానికి ప్రయత్నించారు. తీవ్రమైన సాంప్రదాయవాదుల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ నెహ్రూ పట్టుబట్టి ఆ బిల్లులను విడివిడిగా హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం మొదలైనవి ఆమోదింపజేశారు. దీని ద్వారా హిందూ మహిళలకు ఆస్తి హక్కు, విడాకులు తీసుకునే హక్కు, బహుభార్తృత్వ నిషేధం వంటి చట్టపరమైన రక్షణలు లభించాయి. మరోవైపు దేశ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడానికి విద్యే ఏకైక మార్గమని ఆయన నమ్మారు. ప్రాథమిక విద్యను ఉచితం మరియు నిర్బంధం చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉన్నత విద్యా ప్రమాణాల కోసం సరికొత్త సంస్థలను నెలకొల్పారు. ఖరగ్పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్ మరియు ఢిల్లీలలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలను స్థాపించారు. ఉన్నత విద్యా పర్యవేక్షణ కోసం యూజీసీ, నిర్వహణ కోసం ఐఐఎం మరియు వైద్య రంగంలో అగ్రగామిగా నిలిచిన ఎయిమ్స్ వంటి సంస్థలను ప్రారంభించింది నెహ్రూ హయాంలోనే. జవహర్ లాల్ నెహ్రూకు సైన్స్ పట్ల సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం పట్ల అమితమైన గౌరవం ఉండేది. మూఢనమ్మకాల నుండి సమాజం బయటపడాలన్నా, దేశం పారిశ్రామికంగా ఎదగాలన్నా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు తప్పనిసరి అని భావించారు. అందుకోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ క్రింద దేశవ్యాప్తంగా జాతీయ పరిశోధన ల్యాబొరేటరీల నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, ప్రపంచంలో అణుశక్తి ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా నేతృత్వంలో భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి పునాది వేశారు. 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసి బొంబాయిలోని ట్రాంబేలో అణు పరిశోధనలను ప్రారంభించారు. అదేవిధంగా అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రస్థానానికి నెహ్రూ హయాంలోనే బీజం పడింది. 1962లో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఇన్కోస్పార్ సంస్థను స్థాపించారు.
ఇదే తదనంతర కాలంలో ఇస్రోగా రూపాంతరం చెందింది. నేడు అంతరిక్షంలో, అణుశక్తిలో భారత్ సాధిస్తున్న ప్రపంచ స్థాయి విజయాలకు ఆనాడు నెహ్రూ విజన్ దార్శనికతే కారణం. భారతదేశం అంతర్గత సమస్యలతో కుస్తీ పడుతున్న తరుణంలో ప్రపంచ దేశాల మధ్య ప్రచన్న యుద్ధం కోల్డ్ వార్ నడుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచం రెండు మిలిటరీ కూటములుగా చీలిపోయింది. ఒకవైపు అమెరికా నేతృత్వంలోని పెట్టుబడిదారీ కూటమి, మరోవైపు సోవియట్ రష్యా నేతృత్వంలోని కమ్యూనిస్టు కూటమి. కొత్తగా స్వాతంత్రం పొందిన ఆసియా, ఆఫ్రికా దేశాలను తమ కూటములలో చేర్చుకోవడానికి ఆ అగ్రరాజ్యాలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. కానీ నెహ్రూ ఏ కూటమి వైపు వెళ్లకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. యుగోస్లోవియా నాయకుడు మార్షల్ టీటో, ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసర్, ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నోలతో కలిసి ఆలినోద్యమం నాన్ అలైన్ మూమెంట్ను ప్రారంభించారు. 1961 బెల్గ్రేడ్ సదస్సుతో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా శక్తిగా ఎదిగింది. అగ్రరాజ్యాల పక్షం వహించకుండా కొత్త దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడటంలో భారత్ గ్లోబల్ లీడర్గా నిలిచింది. చైనాతో కూడా శాంతియుత సంబంధాల కోసం 1954లో పంచశీల సూత్రాలను నెహ్రూ ప్రతిపాదించారు. హిందీ, చీనీ బాయ్ బాయ్ నినాదాలు దేశమంతటా మారుమోగాయి. అయితే నెహ్రూ సుదీర్ఘ 17 ఏళ్ల పాలన కేవలం విజయాలతోనే సాగలేదు. ఆయన విదేశాంగ విధానంలో చైనాను అతిగా నమ్మడం ఒక చారిత్రాత్మక తప్పిదంగా మారింది. 1962లో చైనా భారతదేశంపై హఠాత్తుగా దాడి చేసింది. పంచశీల సూత్రాలను కాలరాస్తూ సరిహద్దుల్లో భారత భూభాగాలను ఆక్రమించింది. ఈ యుద్ధానికి భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడం వల్ల భారత్కు ఓటమి ఎదురైంది. ఈ చైనా యుద్ధ వైఫల్యం, నమ్మక ద్రోహం నెహ్రూను మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగదీశాయి. చివరకు 1964 మే 27న ఆయన కన్నుమూశారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లడం, ఆర్థిక వ్యవస్థలో అతిగా ప్రభుత్వ నియంత్రణలు, లైసెన్స్ రాజ్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై నేటికి చారిత్రక విమర్శలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నెహ్రూ హయాంలో ఎన్నో సవాళ్లు, వైఫల్యాలు ఉన్నప్పటికీ ఆయన నిర్మించిన ప్రజాస్వామ్య పునాదుల వల్లే పొరుగు దేశాల వలె భారత్లో ఎన్నడూ సైనిక పాలన రాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఒక అజేయమైన ఆర్థిక, సాంకేతిక మరియు సైనిక శక్తిగా ఎదుగుతున్న నేటి భారతదేశానికి నాటి నెహ్రూ హయాంలో వేసిన పునాదులే మూలస్తంభాలుగా నిలిచాయి. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సవాళ్ళ సవారీ చేస్తూనే ఆయన నవభారత నిర్మాణానికి శాశ్వత బాటలు వేశారు.